నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. అధికారం కోల్పోయి అనుకున్నవి జరగక దిక్కుతోచని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈరోజు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగిన నేపథ్యంలో మరి కూటమికైతే ఈయన వాళ్ళు అడగకుండానే మద్దతు ఇస్తాను అని చెప్పి లెటర్ అయితే రాయడం జరిగింది. అలాగే మద్దతు కూడా ఇచ్చారు. మరి నిన్న మొన్న చూసుకుంటే ఆయన బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్తో మీట్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎందుకు ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్నారు? మరోపక్క చూస్తే మరి అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్నపాత్రుడికి లేఖ రాసి ప్రతిపక్ష హోదా కూడా అడుగుతున్నారు. మరి ఈ స్థితిలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మరి ఆయన ఎన్డీఏ కూటమికి దగ్గర అవుతారా లేదా ఇండియా కూటమిలో ఆయన పార్టీని కలిపేస్తారా? మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో అయితే ఉన్నారు. నిన్న చూస్తే అయ్యన్నపాత్రుడికి అంటే స్పీకర్కి లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి. మరోపక్క చూస్తే ఎన్డీఏ కూటమికి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి లేఖ రాశారు. మరోపక్క డీకే శివకుమార్తో మీట్ అయ్యారు. అసలు ఏంటి సార్ ఆయన ఉద్దేశం ఏంటి? మరి పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అని ఓ పక్క మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉందంటారు? ఆయన ఏం చేయబోతారంటారు? సందేహమే. ఆయన మానసిక స్థితి గురించి సందేహాస్పదంగా ఉంది. ఇప్పుడే కాదు, మనం ఇప్పటి నుంచో చెప్తున్నాం. ఆయన ఆహారంలో ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోపాయి గారికి అడిగిచ్చాడు, పయ్యావుల కేశవ్ గారి ద్వారా అడిగిచ్చాడు. నేను గేట్ దగ్గర దిగి నడవలేను, అక్కడ దాకా వస్తాను, ఎందుకంటే నడువు వంగిపోయి ఉన్నాడు, ముసలుడైపోడు, బాలవృద్ధుడు అతను, 51 ఏళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముసలుడు అన్నాడు కాబట్టి ఈయన ముసలుడు అంటే అది ఎలా గుచ్చుకుంటుందన్న ఉద్దేశంతో అంటున్నాను. ఆయన మీద నాకు ప్రత్యేకించి కోపం ఏం లేదు, జాలి ఉంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు. ఆయన వంగుని కొబ్బరికాయ కొట్టలేడు, 10 నిమిషాలు నిలబడలేడు, చేతులు పిసుకోకుండా కూర్చోలేడు. కాబట్టి అతను అసెంబ్లీలో కూడా చూసాం, వాళ్ళు ఎవరన్నా ఏమన్నా తిట్టుతున్నప్పుడు పిచ్చూపులు ఎరునవ్వులు ఆయన నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా ఇతను ఎలాగనుకుంటున్నాడో. ఒకప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అతను మీటింగుల్లో అది బాగా మాట్లాడి కూడా తర్వాత ఏంటి రోగం ఏదైనా తగిలిందా అనిపించింది. అయితే మీరు అన్నట్టు పాదయాత్ర టైంలో కూడా చూసాము, అక్కడ వాళ్ళు ఏడుస్తుంటే ఈయన నవ్వేవాళ్ళు, నవ్వు ఫేస్ పెట్టేవాళ్ళు అని కూడా అప్పుడు కూడా చాలా ట్రోల్స్. అప్పుడే కాదు, అది ఎప్పుడు కూడా శవాల దగ్గర నవ్వుతాడు, ఎవరు నవ్వుతుంటే ఏడుస్తాడు, ఏడు మొగమాట. అది 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 ఖచ్చితంగా రోగమే అదేదో. ఇక ఈయన సరే వీళ్ళు అక్కడ దాకా అలవ చేశారు, లోపలికి వచ్చాడు. ప్రమాణ స్వీకారాన్ని మొన్నటి పేపర్లు ఏం రాశారు, మామూలుగా ఎమ్మెల్యేలు అందరికీ గేట్ దగ్గర నుంచి రావాలి, ఆ గేట్ దగ్గర దిగేసి అతను చేతులు ఊపుకుంటూ రావాలి. ఆ 11 మంది బ్యాచ్ తోటి క్రికెట్ టీం లాగా వైట్ డ్రెస్ వేసుకుని వస్తూ బాగుండేది. కానీ అతనికి స్పెషల్గా ప్రివిలేజ్ ఇచ్చారు, చాలా మర్యాదగా ఇచ్చారా బాబు. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో బిహేవ్ చేసిన దానికంటే క్వైట్ ఆపోజిట్గా వీళ్ళతో మర్యాదగా బిహేవ్ చేశారు. ఇక్కడ ప్రోటోకాల్ ఏంటి సీఎం గారు చేస్తాడో, తర్వాత మంత్రులు చేస్తారో, తర్వాత అప్పుడు ఈయనకి ఇవ్వాలి. సీఎం చేసినట్టు నేను ఎలాగ ఇచ్చేస్తారు, ఈ మొహం ఎంత బాగు తాడి చెట్టులాగానే ఉన్నాడా, టెంకాయ మొహంలాగా ఇంత పొడుగుంటే ఓరు భలే పొడుగు ఉన్నారా బాబు అని ఇవ్వచ్చు. ఇతనేమో భూమికి చేయండి ఉంటే 10 మంది నిలబడితే అందులో మనిషి కనపడ్డాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు 10 మంది నిలబడ్డారు, ఇంకా అక్కడ ఇతను ఎక్కడ ఉండడం ఎత్తుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో అలా కూడా లేడు కదా మనిషి. నా మాజీ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి అయితే నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలి. నువ్వు చేసిన పనులు నేను బాగా పని చేస్తే ఓటేయండి అన్నావు, నువ్వేం చేయలేదురా బాబు అని నేను ఓడిచ్చేసారు వాళ్ళు. సరే అంత పిల్లలు చెప్తే మన్నాడు పేపర్లు ఏం రాశారు, విషం కక్కారు డైరెక్ట్గా. అంటే వాళ్ళు బుద్ధి మారదు, ఒక్కతోక వంకర. వీళ్ళు ఏమాత్రం క్షమించినోడు తప్పు, అర్థమైంది. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు అలాగ ఉంటారు. తేలినటోళ్ళు వీళ్ళు. ఆ తేలు వంకర ఏంటంటే మీరు అయ్యో పాపమని కాళ్ళలో కొట్టుకుపోతుంది అనుకోండి, అయ్యో పాపమని ఎత్తితే అది కరిచేది ఫస్ట్ మిమ్మల్ని. అలాంటోళ్ళు వీళ్ళు తేలుకోండి అంటారు దీన్ని. సరే ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. ఎంత హాస్యాస్పదం, కామెడీ చేస్తున్నాడు అతను, కామెడీ యాక్టర్, కామెడీ పీస్ అయిపోయాడు. ఇన్నాళ్ళు వైనాట్ 175 అన్నా లేకపోతే 30 ఏళ్ళు నేనే ఉంటానన్నా అదంతా కామెడీ చేశాడు అతను. వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, వాళ్ళ పార్టీ కేడరు దాన్ని నిజం అనుకుని మాట్లాడారు. అంటే అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే ఈ డ్రామా. ఏం లేదండి, ఇప్పుడు అతను అది అంత తెలివితేటలు కూడా లేవు అతనికి. అతను ఉద్దేశం ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు అతను మాటలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు, పరీక్షలో ఫెయిల్ అయిపోవడం కావడన్నా నన్ను ప్యాచ్ చేస్తేనే వస్తాను క్లాస్కి అన్నట్టు ఉంది, అంతే కదా. ఇప్పుడు సరిగ్గా రాయలేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అలాగే ఇప్పుడు అతను ఏమడుగుతాడు, నన్ను ప్రతిపక్ష నేతగా మీరు ఇవ్వండి, హోదా ఇవ్వండి అని అడిగాడు. సరే ఒకవేళ ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఒప్పుకున్నాడు అనుకోండి, చంద్రబాబు గారు స్పీకర్ గారు చాలా పెద్ద ఇంత మనసు చేసుకుని అతను ఇచ్చారనుకో, తర్వాత ఏమడుగుతాడు, నెలలో 1 వారం రోజులు నేను ముఖ్యమంత్రిగా ఉంటానండి, నన్ను
నాకు అంటాడా అని రకమే కదా. అంటే అతను మామూలుగా మానసిక స్థితి అతను కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఇంత దుర్మార్గం చేసి ఇన్ని దొంగతనాలు చేసి ఇంత దోపిడీ చేసేసి ఇంత అరాచకం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నేనే వస్తాను అనుకున్నాడంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది. పైగా రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆకుండా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను అందరూ చీయని కోట్లు గట్ట ముట్టుకెళ్ళేసి గోడ గుచ్చి లేంచినాయి వీళ్ళు అధికారుల చేత ఇతని చేత అందరి చేత ఉన్నాయి. అయినా సరే అతను అదే పద్ధతిలో ఉన్నాడంటే అతను అచ్చండ చాలా నొటోరియస్ క్రిమినల్ అన్నవి ఉండాలి, లేకపోతే పిచ్చోడు అన్నవి ఉండాలి. ఇక ఇతర విషయంలో ఈ రెండును. ఇప్పుడు అతను తాడేపల్లిలో లేడు, తాడేపల్లి కొంప ఉంది కదా అందులో లేడు, ప్యాలెస్లో పులివెందులు వెళ్ళాడు, అక్కడ కూడా చుక్క ఎదురైంది, అక్కడ లేడు. అక్కడి నుంచి బెంగళూరు పోయాడు, బెంగళూరు వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో చేరిపోతాను ట్రై చేశాడు. మీరు అన్నట్టుగా శివకుమార్ని కలవలేదు, అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అతనికి ట్రై చేశారు. కేసీ వేణుగోపాల్ అందరు కలిసి ఇతనికి అండ కావాలి, రాజకీయ అండ. ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ అతను ముఖం చాటేసింది. చెప్పాను, ఎప్పుడో చెప్పాను, బీజేపీ అనకొండలాంటిది, నీ ఒడ్డు పొడుగు చూసుకుని తపాలమని మింగేస్తారని చెప్పాను నేను. అలాగే మింగేశారు అతన్ని, వాళ్ళ ప్లేట్ మార్చేశారు. ఇప్పుడు అతనికి ఇండియా కూటమి దరిదాపులు అధికారంలోకి వచ్చేలా కనపడుతుండేది. నిజంగా రాహుల్ గాంధీ గారు మంచోడే, వాళ్ళే రావాలి దేశంలో అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా రావాలి, కానీ వాళ్ళు రారు. ఎందుకంటే మోడీ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, పైగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అప్పుడు అండగా ఉన్నారు అక్కడ. కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఈసారి కూడా వచ్చేసారి కూడా పని జరగదు. ఇతనికి మరి ఇతని మీద నెత్తి మీద ఈ అక్రమ ఆస్తుల కేసులు మెడ మీద ఎలాడుతాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు. అది కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఇతను చేసిన అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీ ఉంది చూసారా, వీటికి 2 జనవరులు సరిపడగా శిక్షలు పడతాయి, కేసులు పెడతాయి. రోజుకో తప్పు, రోజుకు ఒక్కోసారి 3 తప్పులు కూడా చేసాడు ఈ 5 ఏళ్లలోనే. వీళ్ళకి రోజుకో దస్తా పేపర్లు కావాలి వీళ్ళ మీద కేసులు పెడతానికి, అన్ని పోలీస్ స్టేషన్లు కేసు పెట్టచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయ మోక్షత్రమే కనపడ్డాం. ప్రజలు ఏం చెప్పారంటే నాలాంటి వాళ్ళు బతిమాలుకున్నాం, చెప్పాం, రోజు చెప్పాం, ఇలాంటి వాడు ఆచూకీ ఆనవాళ్ళు కనపడకూడదురా బాబు, మీ దండంరా బాబు అని చెప్తూ ఉండేవాళ్ళు. మా మాట విన్నారో లేకపోతే వాళ్ళకి కూడా అలా అనిపించిందో కానీ మొత్తం మీద ఇతనికి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. రేపొద్దున భవిష్యత్తులో ఇతను రాజకీయ పార్టీ ఉండదు, ఖచ్చితంగా ఇతను ఏదో పార్టీలో కలిపేయటమో, లేకపోతే ఈయనే పార్టీలో దూకేయటమో, లేకపోతే నేను మానేసానండి అని చెప్పేయటమో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎటు కాకుండా పోయి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకా ఇతన్ని ఈ పిచ్చోడిని నమ్మి వాళ్ళు ఉన్నారు. ఇతనే వస్తాడో మళ్ళీ వచ్చేస్తాడో, అతను కూడా అదే చెప్తున్నాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకో చూద్దాం, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు నిన్ను. ఏంటండి మీకు టీడీపీ తప్పులు చేసినా కానీ మళ్ళీ టీడీపీని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఈ దెయ్యాన్ని చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దెయ్యాల కొంపలో ఉన్నట్టు ఉంది అందరికన్నా. ఈ దెయ్యం ఎప్పుడు పోతారా బాబు అనుకున్నారు, పోయండి, ఇక మళ్ళీ రానిస్తారా, ఎట్టి పరిస్థితిలో రానివ్వరా, ఇంకో రూపంలో వద్దామన్నా రాలేడు. కాబట్టి అతనికి అలవాటు. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అక్రమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు నేర్పడం అనేటువంటి సహజంగా జరుగుద్ది. అందులో ఆడవాళ్ళు ఏం చేస్తారు, మొగుడికి పులిసేస్తాం, ప్రియుడికి ముద్దెట్టేస్తారు. మొగుడు ఏం చేస్తారు, ఇంట్లో భార్య ఉండగా ఇంకో దానాంకాలు ఎడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఇన్నాళ్ళు బీజేపీ కూడా అలా తగిలింది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే తగలొచ్చే ఉంది. జగన్ ప్రేమికులు ఆ 2 పార్టీల్లో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో కాపాడలేరు ఇతన్ని. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాపాడలేని తప్పులు చేసాడు ఇతను. చిన్నదే పెద్ద అనుకుని కాపాడతారు, ఆ పైన ఉన్న వాళ్ళు మొన్నటిదాకా కాపాడారు, మ్యాక్సిమం కాపాడారు. ఉన్నదొకటి చెప్పుకోవాలంటే మ్యాక్సిమంగా అతను వాళ్ళ స్థాయిని మించి చేస్తారు, వాళ్ళు చెడ్డ పేరు వచ్చినా చేశారు. ఇంక నీకు దండరా బాబు, నిన్ను అంటించుకొని ఈ దుర్వాసన మాకు వద్దురా బాబు అనుకుంటున్నారు. ఇతనితో పాటు ఇదివరకు వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు పోయారు జైల్లోకి, ఈయన హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇద్దరు పోతారు. మరి ఇప్పుడు కూడా మరి అక్కడ స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే మేము బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తాము, ఇంతకుముందు అంశాల వారీగా, ఇప్పుడు అంశాల వారీగా కూడా లేదు, పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి లేఖ రాశాడు అంటున్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే వాళ్ళు అడగకపోయినా ఎవరి కోసం ఇస్తాడు, ఆడు ఏమనంటే ఏంటి, ఏమవుద్ది, ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా ఒకటే. ఇప్పుడు కోటలో ఉంటాడు, పేటలో ఉంటాడు, పనికిరాడు. ఇలా ఇంత ఈ పరిస్థితి, ఇంత గతి లేని పరిస్థితి వస్తుందని చెప్పి అతను కల్లో కూడా ఊహించలేదు, తట్టుకోలేకపోతున్నాడు అతను. ఎందుకంటే అందుకునే చెప్తారు ఎవడన్నా సరే, సాగినంతకాలం తానంతటి వాళ్ళు లేడనుకుంటారు. బొమ్మ తేడా వచ్చి కాలం కాటేసింది అనుకోండి, ఇంక జగన్మోహన్ రెడ్డిని చూపించేది కేస్ స్టడీ ఇది. అధికార మదం ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి కళ్ళు మిన్ను కానకుండా చేసే వ్యవహారం అంతా. డబ్బులు దొబ్బడంలో ఇప్పుడు ఒక జేబు కొట్టి ఎత్తడం కూడా జేబు దొంగ, ఓ జేబు కొట్టేసిన తర్వాత పోతాడు, ఆ డబ్బులు పెట్టుకుని ఇంక ఇవాళ చాలరా బాబు, ఇటు అలాంటి వాళ్ళు కాదు.
ఎన్ని జేబులు కొట్టేసినా, ఎన్ని కొంపలు కూల్చేసినా, ఎంత కొల్లగొట్టేసినా ఇటు ధనదాహం ఏం చేసుకుంటాడండి. అన్ని ప్యాలెస్లు కట్టాడు. ఇప్పుడు ఆ ఋషికొండలో ప్యాలెస్ సిగ్గు శరం లేదు వాళ్ళకి. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఏం చెప్పాలో అర్థం అవ్వకుండా ఇన్ని వదలెట్టుకున్నాడు, ఇలా బాగా కట్టాడు. మీ బాబు సొమ్ము పెట్టి కట్టరా నువ్వు అంత బాగానే. అప్పుడు భలే కట్టావంటాం. ప్రజల సొమ్ము పెట్టి నువ్వు దుర్వినియోగం చేసి ఎందుకు పనికి రాకుండా ఎందుకు కట్టావు? దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు అక్రమంగా కట్టావు, అనుమతి లేకుండా కూల్చాలా? కూల్చితే అదిగో కూల్చేశారంటారా? కూల్చకపోతే నువ్వు తప్పు చేసావు, దాన్ని డబ్బు కట్టాయి గవర్నమెంట్కి. బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి ప్రభుత్వం. వీళ్ళ దగ్గర డబ్బు కూడా రికవర్ చేయాలా. దానికి ఎంత ఖర్చు? ఇప్పుడు దీనికి ఒకటే పరిష్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పార్టీ నాయకులు పెద్దిరెడ్డితో సహా అందరూ ఏ పార్టీలో దూకే షెల్టర్ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ ఓడగొట్టి మొత్తం డబ్బులు ఆగాల. వాళ్ళు ఒంటి మీద బట్టలు, 4 జతల బట్టలు, ఇంట్లో ఇల్లు గడవడానికి 2 బియ్యం బస్తాలు తప్ప మొత్తం లాగేసుకోవాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ వీళ్ళకే తోమేయాలండి. ఇప్పుడు మీ దగ్గర దొంగవాడు డబ్బులు పట్టుకుపోయాడు మీ ఇంటికి వచ్చి, బంగారం అదిని దొంగడు దొరికాడు, నేను దొంగతనం చేశానని ఒప్పేసుకుంటే మాత్రం ఊరుకుంటారా? రికవరీ పెడతారు కదా, ఎక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చేపట్టరా అంటారు కదా. అలాగే వీళ్ళ దగ్గర మొత్తం వసూలు చేసేయాలి. దాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ్మేసేయాలి. ప్రభుత్వ ఖజానాకి జమ్మేస్తే అసలు మనకు డబ్బు అవసరం లేదు, ప్రత్యేక హోదా అక్కర్లేదు. అసలు కేంద్రం నుంచి మనకు రావాల్సిన పన్నుల వాటా కూడా మాకు వద్దండి, కాకపోతే తెలంగాణకి ఇచ్చేయండి, మా వాళ్ళే కదా, మా తెలుగు వాళ్ళే కదా అని అనొచ్చు. వీళ్ళు ఇతను అప్పు తెచ్చి కొట్టేసిన డబ్బులు 9 లక్షల కోట్లు దొబ్బేసి ఉంటాడు. అందులో 2 లక్షల కోట్లు బటన్ నొక్కాను అంటున్నాడు. 7 లక్షల కోట్లు రికవరీ చేయాలి. ఈ మద్యం మీద, ఇసుక మీద ఈ కొట్టేసిన డబ్బు అంతా అయితే 10-15 లక్షల కోట్లు ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్లలో ఈ డబ్బు అంతా కూడా తెచ్చి పెట్టేస్తే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు. ఉదయం మీద ఒకటి, అమరావతిలో 6 కట్టచ్చు. ఆ చుట్టుపక్కల అన్నీ అమరావతిలే. వైజాగ్ అమరావతి, విజయవాడ అమరావతి, తిరుపతి అన్నీ అమరావతిలే. ఎక్కడికి వెళ్ళి అమరావతి అనొచ్చు. అంటే ఇది సరదాగా జోక్గా కాదండి. వీటి దగ్గర డబ్బులు రికవర్ చేయాలా. వదిలేసి ఊరుకుని అతను లెటర్లు రాస్తుంటే అలాగే బాబు రా బాబు ప్రత్యేక హోదా ఇస్తాం, అలా అవమానాలకి వాళ్ళకు దున్నపోతు శరీరం దున్నపోతు మేము వాన గురిసినట్టు వాళ్ళు ఏం పట్టించి వదిలిపేసుకుంటారా? తిరిగి ఎదురు మాట్లాడతారా? ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎవడు వీళ్ళ గురించి రావాలి కావాలని ముఖం పగిలిపోవాలా, లోపల పడేయాలా. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి వాళ్ళందరూ తోమేయాలి, శుభ్రంగా చేపలు తోమినట్టు పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ పని చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి మహాభారతం చెప్పింది మనకి, భగవద్గీత చెప్పింది ఏంటండి. ఖచ్చితంగా చేయాలా పని. ఇలాంటి ఈవిల్స్ వీళ్ళందరూ నొటోరియస్ క్రిమినల్స్. వీళ్ళందరూ సమాజంలో ఎలా వదిలేస్తారో అలా వదిలేస్తే తప్పు చంద్రబాబు గారిది అవుద్ది. ఆయన పరిపాలన అందంగా చేస్తాడో దానిలో డౌట్ లేదు ఎవరికనే. ఆయన అభివృద్ధి చేస్తాడో డౌట్ లేదు ఎవరికనే. అలా ఆర్డర్ బాగుంటుంది, ఎవరికి డౌట్ లేదు. ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. మరి మంచి బాగా వండారు కూర, మీరు బ్రహ్మాండంగా వండేశారు కూర, అందులో ఉప్పు వేయాలా అక్కలేదా? ఉప్పు అయిపోతే బాగుంటుంది. ఉప్పు అంటే ఏంటంటే వీళ్ళకి తోలు తీస్తే మేము ఉప్పు జనాలకే మంచి భలే ఉందరా బాబు అనుకుంటారా. ఇప్పుడు నడి రోడ్డు మీద పీకలు కోసారు, చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా తిరిగి దుష్ప్రచారం చేసిన వాళ్ళు మీలాంటి ఆడపిల్లల్ని ఎంత ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆడపిల్లలు తప్పు కదా, పాపం కదా, అంత అన్యాయంగా మాట్లాడతాం. మీరు ఇదిలోకి వస్తారా? పని చేసుకోవాలి కదా. మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటారో లేకపోతే మీరు చేస్తారు, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఆ అభిప్రాయం చెప్పిన పాపానికి మిమ్మల్ని ట్రోల్ చేసేసి మీరు ఇదిలో రాకుండా మిమ్మల్ని నీచంగా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమో నీకు ఎందుకు నోరు మూసుకు ఇంట్లో కూర్చోంటారు కదా. అంటే మహిళల్ని వాళ్ళ సాధికారతని మొగలోని తుంచేద్దాం అనుకుంటున్నారు. పైగా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, హత్యలు చేస్తారు, గంజాయి చేసుకుంటారు. మీరు బలహీనంగా ఉంటారు, ఏం చేస్తారు? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద పడిపోతే 10 మంది తోడేళ్ళలాగా ఏం చేయగలుగుతారు? అసలు ఏమన్నా పట్టించుకున్నాడా? మొన్న బాపట్లో జరిగింది ఒక ఇన్సిడెంట్, 48 గంటల్లో సాల్వ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఒక్కటి కూడా కంక్లూజన్ రాలా, ఒక్కడిని కూడా పట్టుకోలేదు పోలీసు వాళ్ళు. ఇది ఇలాంటి భయాలు ఆయన పారదోల్ని జనాలు ఎవరికాడు ఫీల్ అయ్యాడు, బాబో వీడు ఉండకూడదురా బాబు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళు లేకుండా చేయాలి. ప్రజలు ఏం కోరుకున్నారు? వీడు అసలు ఉండకూడదు, తుడిచేశారు శుభ్రంగానే. మీరు కూడా ఆయన కనపడనివ్వకూడదు. ఇంకా రాజకీయంలోని మోసుకుని జైల్లో కూర్చోరా బాబు అని చెప్పాలా. మొత్తం ఆస్తులన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయమని లాగేసుకోవాలా. ఎవడు బాధపడ్డావు, ఎవడు తప్పని. ఇప్పుడు పేదలను కొట్టి పెద్దోళ్ళని కొట్టి పేదలకు పెడుతున్నా అంటే భలే కొడుతున్నారు అంటారు కదా. అలాగే వీడికన్నా పెత్తందారు ఎవడున్నాడు? ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దొబ్బేసినోడు ఖచ్చితంగా పెద్దవాడే కదా. వీళ్ళ దగ్గర లాగేసుకుంటే రాష్ట్రం అన్ని కష్టాల నుంచి బయటపడిపోద్ది. ఇతను చేసిన 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకబడిపోలే చేసాడు కదా, దాన్ని కవర్ చేయాలంటే అతని దగ్గర నుంచి మొత్తం లాగేసుకోవాలి. అతను ఏం కోరుకుంటున్నాడో అతనికి బ్రాండెడ్ షర్ట్లో ప్యాంట్లు ఒక 1/2 డజన్ తీసి ఇచ్చేయాలి.
ఒక మంచి వెహికల్ ఇచ్చేయాలి, నువ్వు కావాలితే బెంగళూరు ప్యాలెస్ ఉండొచ్చుకో, మిగతా అన్ని ఇచ్చేయని చెప్పి తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకెక్కువ మాడితే ముట్టి పగిలిపోద్దని చెప్పాలి. ఇలా చెప్పి దమ్ము ఉన్నదా లేదో మరి చూడాలి వీళ్ళకి. రైట్ సార్, మరి చూద్దాం. రెండు పార్టీలు అయితే మరి చీగొట్టాయి, మరి ఆయన ఫ్యూచర్ ఏంటో మరి ముందు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.